ఈ వీడియోలో ధనుసు రాశి వారి గోచార ఫలాలు విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉంటాయో వివరిస్తున్నాను. ఈ ధనుసు రాశి వారికి గురుబలం చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలాలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అనగా 2025 సంవత్సరంలో ఉగాది నుంచి ఎలా ఉంటాయో ఇక్కడ విశ్లేషిస్తున్నాను. ముందుగా అందరికీ ఈ ఉగాది నామ సంవత్సరం శుభాకాంక్షలు. ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సిరి సంపదలు, సౌఖ్యాలు ప్రసాదించాలని కోరుతూ ప్రారంభిస్తున్నాను. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు ఎలా ఉంటాయి ఏంటంటే మూల 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం వారు మాత్రం ఉంటారు. వీరి పేరులో మొదటి అక్షరాలు ఎలా ఉంటాయి? మూల వాళ్లకు ఏ యో బాబి, పూర్వషాఢ వారికి బూధ బాడ, ఉత్తరాషాఢ వారికి బే అనే అక్షరంతో ప్రారంభమవుతాయి. ఈ అక్షరాలతో ఎవరి పేర్లు అయితే ప్రారంభమవుతాయో వారంతా కూడా ధనుసు రాశి కిందకి వస్తారు. ధనుసు రాశికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యభుజం 1, అవమానం 5. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయంటే అర్థం ఏంటంటే సంపాదించేంత ఖర్చు అవుతుంది, లేదా ఎంత ఖర్చు పెడతారో అంత సంపాదన వస్తుంది. అంటే మైనస్ ప్లస్ సమానంగా 0 అవుతుంది అన్నమాట. మీరు ఎంత సంపాదించినా అంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు పెడితే అంత సంపాదన వస్తుంది. కాబట్టి మీకు బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే 0నే ఉంటుంది ఎప్పుడు. అలాగే మీకు సంఘంలో కొంత గౌరవ ప్రతిష్టలు తక్కువగానే ఉంటాయి, అవమానాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ నోటిని చాలా అదుపులో ఉంచుకోవాల్సిన చాలా అవసరం. అనవసర విషయాలలో ముందు జాగ్రత్త హెచ్చరికగా చెప్పడం ఏంటంటే ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఇతరుల విషయాల్లో ఏళ్ళు పెట్టకపోవడమే మంచిది. సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా వీరికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. అర్ధాష్టమ రాహు దోషం పోయి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమవుతుంది. అలాగే షష్ఠగురు దోషం పోయి గురుబలం వస్తుంది. కాబట్టి గురుబలం వచ్చినా కూడా గురువు అంత శత్రుక్షేత్రంలో స్థితి ఉండడం అనేది, బుధుడు శత్రుక్షేత్రంలో శత్రువు అవుతాడు కాబట్టి అక్కడ లోహమూర్తిగానే ఉంటాడు. కాబట్టి పెద్దగా మీకు గురుబలం ఉన్నప్పటికీ కూడా ఏదో గడుస్తుంది అన్నట్టుగా ఉంటుంది, కానీ ఏదో అద్భుతంగా ఉంటుంది అనుకోవడానికి లేదు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి. ఇకపోతే ధనుసు రాశి వారికి 7వ స్థానంలో గురువు ఉంటే ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయనంటే శాస్త్రవచనం ప్రకారం రాజదర్శనం, ఆరోగ్యం, గంభీర్యం, గాత్రపోషణం, అభీష్ట కార్యసిద్ధిచ్చ, సప్తమస్తే భవేత్ గురు. శాస్త్రం ప్రకారం చెప్పింది బాగానే ఉంది, కానీ గురుడు 7వ స్థానం అందున్నప్పుడు రాజకీయ వ్యవహారాల్లో జయాన్ని ప్రసాదిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, తేజాన్ని ఇస్తాడు, మంచి తేజస్సు ఉంటుంది, బలం ఉంటుంది, మనోధైర్యం ఉంటుంది, అభిష్టం మనం అనుకున్న కార్యం వల్ల సాధించవచ్చు. ఇలాంటి మనలో ఫలితాలు ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా గురువు స్వక్షేత్రాల్లో, మిత్రక్షేత్రాల్లో ఉండి 7వ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సువర్ణమూర్తి అయితే 100%, రైతమూర్తి అయితే 50%. కాబట్టి ఇక్కడ లోహమూర్తిగా ఉన్నాడు, ఫలితాలు తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. ఇక శని అర్ధాష్టమంలో ఉన్నప్పుడు శాస్త్రవచనం ప్రకారం వాతశూలం మనక్లేశం స్వస్థాన హానికృత్ ప్రసూతి దేహ పీడాచ సూర్యపుత్రశ్చ చతుర్దగ. సూర్యపుత్రుడైన శని భగవానుడు అర్ధాష్టమ మీనరాశిలో సంచారం వల్ల ఈ ధనుసు రాశి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే శరీరము వాతరోగాలు ఉంటాయి, మనస్తాపం ఉంటుంది, మానసిక క్లేశ ఏదో మన బాధ, భయము, స్థానచలనము జరిగే అవకాశాలు ఉంటాయి. శరీరం అనారోగ్యం ఏదో చిన్న పెద్ద అనారోగ్యాలతో బాధపడుతుంటారు. వివిధ రూపాల కష్టాలు, రకరకాల అర్ధాష్టమ శని, అష్టమ శని అయినా కూడా ఏదైనా అర్ధాష్టమ రాహు అయినా, అర్ధాష్టమ గురువు అయినా, ఎవరి అష్టమంలో ఏ గ్రహం ఉన్నా కూడా ఈ కష్టాలు అనేవి ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరికి. కాబట్టి కష్టాలు ప్రాప్తిస్తాయి, ఇలాంటి అశుభ ఫలితాలు లభించే అవకాశాలు ఉంటాయి. ఇక అది కూడా లోహమూర్తి కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగానే చెప్పవచ్చు అర్ధాష్టమ శని వల్ల ధనుసు రాశి వారికి. గురువు 7వ వచ్చేంత మాత్రం ఆహోహో అని చెప్తున్నారు చాలామంది, కానీ అనుకున్నంత మంచి ఫలితాలు ఏమి ఉండవు, అంత చెడ్డ ఫలితాలు కూడా ఉండవు. ఎక్కువగా సుమారుగా యావరేజ్గా స్మూత్గా ఉన్న మన బండి నడుస్తుంది.
మనం పట్టాలపై నడుస్తున్నప్పుడు తీసి కింద పెట్టి ఇంకో రోడ్లో పోదామంటే ఇంకా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. కాబట్టి వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేసుకోవాలి. ఈ సంవత్సరం ఎలాంటి మార్పులు లేకుండా, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి ఎలాంటి మార్పులు లేకుండా. ఏ పరిస్థితిలో జీవితం గడుస్తూ ఆ పరిస్థితిలోనే కష్టాలున్నా కూడా ఆ కష్టాలను అలవాటు చేసుకొని మీరు ముందుకు వెళ్తే మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. లేదు మేమేదో సాధించాలి, మేమేదో ఇక్కడ నష్టపోతున్నాము, అక్కడ ఏదో లాభం ఉంది అనుకుని పోతే ఇక్కడ పెనం మీద నుంచి పొయ్యిలపడ్డట్టుగా అవుతుంది మీ పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. గురువులో ఉండనే ఒక అపోహతో ముందుకు వెళ్తే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జాక్పాట్ కొడదాం అనుకుంటారు, కానీ జాక్పాట్ కొడతారో ఇక గొయ్యిలో పడతారో అది మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ విషయాలు ఇక్కడ వివరించడం జరుగుతుంది. మేము భయపడడం అని కాదు, ఉన్న విషయాన్ని జాగ్రత్త విషయాలను ఇక్కడ చెప్తున్నాను. అందరు చెప్పినట్టుగా ధనుసు రాశికి ఏదో కోట్లు వస్తాయి, చాలా గురుబలం వచ్చింది కాబట్టి మీకు చాలా ఏదో అయిపోతుంది అని చెప్పేది మొత్తం వాస్తవం కాదు. ఇక రాహు కేతువుల సంచారాన్ని పరిస్థితి. రాహు అర్ధాష్టమంలో ఉన్న రాహు తృతీయంలోకి వస్తాడు. అలాగే దశమ స్థానంలో ఉన్న కేతువు భాగ్యస్థానంలోకి వెళ్తాడు. దీనివల్ల కూడా అంత పరిస్థితి అనుకూలత ఏమీ లేదు. మానహాని మన క్లేశం ధైర్యహాని స్థైవచ భ్రాతృద్వేషం మహాకష్టం విక్రమసో యథాపడి అని శాస్త్రవచనం. అనగా రాహు కేతువులు మూడో స్థానం నందు రాహు మూడో స్థానంలో ప్రవేశించినప్పుడు జరిగే అపకీర్తి, మనస్తాపము, సహోదరులతో కలహాలు, వివిధ రూపాల కష్టాలు ప్రాప్తిస్తుంటాయి, మొదలగు ఫలితాలు లభిస్తాయి. అలాగే కేతువు భాగ్యస్థానాలు సంచరించినప్పుడు కలిగే ఫలితాలంటే గోవాజి గజనాశనం, ధనధాన్యాది నాశకృత్, ప్రయాణ క్లేశమాప్నోతి, భాగ్యస్థానగో గతో పడి. కాబట్టి కేతువు భాగ్యస్థానంలో రాహు కానీ కేతువు కానీ, ఇప్పుడు మనకు కేతువే ముఖ్యం కాబట్టి ఈ ధనుసు రాశి వారికి కేతువు భాగ్యస్థానంలో సంచరించే సమయంలో నవమస్థానమున పొందినప్పుడు పశు నష్టము, ధనధాన్యంలో రాహుకేతువులు, పశు నష్టము, ధనధాన్య నష్టము రాహుకేతువుల వల్ల వస్తుంది. ద్వాదశ రాశులంతా కలిగే ఫలితాల వల్ల నష్టము, త్రిపుట మనిషికి ఏదో రకమైన ఒక ఆరోగ్యం ఉంటుంది, స్థిమితంగా ఉండదు బాడీ, కార్య విఘ్నాలు ఏమైనా పనిచేస్తామంటే ఆ కార్యాలు విఘ్నం అవుతాయి. ఇలాంటివన్నీ దుష్ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి రాహుకేతుల వల్ల, గురువు వల్ల, శని వల్ల జరుగుతుంది. టోటల్గా చెప్పాలంటే ఈ రాశి వారికి గురుబలం ఉందని చెప్పుకోవడమే తప్పితే ఏమి గొప్పగా ఉండదని చెప్పవచ్చు. అయితే గురువు స్వక్షస్థాన ధనుసు రాశికి అధిపతి కాబట్టి, చతుర్థ స్థానానికి అధిపతి కాబట్టి, లగ్న చతుర్థాధిపతి సౌఖ్యస్థానికి కష్టాలున్నా కూడా కష్టాలు ఉన్నట్టు కనిపించకపోవచ్చు. జాతకంలో యొక్క గురువు బలం బాగుంటే గురువు శని రాహులు బలంగా ఉన్నారనుకోండి, ఈ గోచార బలాలు పెద్దగా మీకు ఇబ్బంది పెట్టవు. నేను ఇంతకుముందు చెప్పినందుకు అంత భయంకరంగా భయపడాల్సిన అవసరం లేదు. వారికి ఒక 30% మాత్రమే ఈ ఫలితాలు అనుభవంలోకి వస్తాయి, మిగతా చాలా బాగుంటుంది. అది ఇకపోతే పూర్తి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటాయని. గురుడు మే 15 నుండి సప్తమైన మీనరాశిలో లోహమూర్తిగా 30% ఫలితాలు, అలాగే 30 మార్చి నుంచి శని సంవత్సరం అంతా అర్ధాష్టమ మందు లోహమూర్తిగాను 30% ఫలితాలు, చాలా తక్కువ ఫలితాలు ఇస్తాడు, ఎక్కడి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ధన నష్టము, చేసే కార్యాల్లో ఇబ్బందులు. రాహుకేతువులు వరుసగా 18 మే నుండి ఈ సంవత్సరం అంతా మూడో స్థానమైన కుంభరాశిలోను, భాగ్యస్థానమైన కేతువు భాగ్యస్థానమైన సింహరాశిలోను రజతమూర్తులుగా 50% ఫలితాలు ఇస్తారు. అనుకూల ప్రతికూల ఫలితాలతోనే అన్ని గ్రహాలు నడుస్తూ ఉంటాయి. ధనుసు రాశి వారికి ఇక గురు సప్తమ సంచారం వల్ల గురుబలం ఉండడం వల్ల చాలా వరకు శుభఫలితాలే ఉన్నప్పటికీ మూర్తిత్వం వల్ల కొంతమేరకు వ్యక్తిగత ప్రతిష్టలకు భంగం ఏర్పడే అవకాశం ఉంటుంది. రుణ సదుపాయాలకు తీసుకోవాలనుకుంటే లోసు దొరకకుండా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. విసుగు, ఆందోళన, శత్రుత్వాలు, అనారోగ్య సమస్యల వల్ల కొన్ని మానసికమైన ప్రశాంతత లేకపోవడం, ఇబ్బందులు కలగడము, రాహు యోగించడం వల్ల కొంత వరకు ముందుకు సాగుతారు అని. మూడో స్థానం శౌర్య స్థానం కాబట్టి రాహు మూడులో ఎంత ఇబ్బందికర ఫలితాలు ఇచ్చినా కూడా మీకు కొంత ధైర్యాన్ని ఇస్తాడు. అదొకటి చాలా మంచి విషయం అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురుడు శని రాహులు బలంగా ఉండడం చేత రాజయోగము, శని అర్ధాష్టమంలో బలవంతుడే కాదు, కానీ కొంతవరకు సమక్షేత్రం కాబట్టి ఇబ్బందులు అంత పెద్దగా
కురుక్షేత్రం కాబట్టి అది గురువు బలం ఉంది కాబట్టి కొంతవరకు ఆ ఇబ్బందులు తగ్గిస్తాడు గురువు. పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది, కానీ ఏది మనకు జరగదు. గృహంలో మార్పులు, నూతన గృహ నిర్మాణాలు, ఇంటి స్థలాలు కొనడము, కొత్త వస్తు వాహనాలు కొనడము జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా లభిస్తుంది. అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. గురువు సేవా కార్యక్రమాలు, మఠాలు తీర్థయాత్రలు చేయడము, మఠాలలో సేవ చేయడం లాంటి కార్యక్రమాలు చేయిస్తాడు గురుబలం ఉన్న కాలంలో. మీ స్వశక్తితో పాటు దైవబలము, గ్రహబలం కూడా మీకు తోడవుతుంది కాబట్టి కొంత ఉత్సాహంగానే గడిచిపోతుంది జీవితం. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, దానివల్ల ఖర్చులు ఎక్కువగా అవుతాయి. బంధుమిత్రులతో తీర్థయాత్రలు, దూర ప్రయాణాలలో తీర్థయాత్రలు కూడా ఉంటాయి. మీకు చాలా కాలంగా ఉన్న వ్యాధులు నుంచి మీకు కొంత ఉపశమనం, దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి కదా, కొంత ఉపశమనం తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ తగ్గినట్టుగా కొంత మీకు ఉపశమనం లభిస్తుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభించాలనే ఆలోచన వస్తుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. ఏ వృత్తి వారైనా సరే ఈ సంవత్సరం కొంత పెద్దగా లాభాలు లేకపోయినా నష్టాలు మాత్రం ఉండవు. చాలా లాభంగా నడుస్తుంది, కష్టంగా నడుస్తుంది. చక్కటి కుటుంబ వాతావరణం మీ మనోధైర్యానికి ప్రతి విషయాల్లోనూ మీ పైచే ఉంటుంది. మీరు కష్టపడి చేస్తే ఏదైనా పని సాధించుకోగలుగుతారు. ఏదో అలాగే ఆడుతూ పాడుతూ చేయాలంటే మాత్రం కొద్దిగా కష్టంగా వేస్తుంటుంది. అష్టమశని వల్ల, అర్ధాష్టమశని వల్ల. ఎంతటి వారికైనా మీ తెలివితేటలు చాలా అవసరం. ఏ పని సాధించాలన్నా విలువైన వస్తువులు కొంటారు, అందువల్ల ధనం ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. మీరు ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెట్టేస్తారు. విలాసానికి ఖర్చు పెట్టాలనే ఉద్దేశం చేత ఏ పని తలపెట్టినా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలంటే మీ స్వశక్తితో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇది 1-2 సార్లు ఆలోచించి పని చేయాల్సి వస్తుంది. మీ యొక్క అభివృద్ధిని చూసి మీకు దుష్టదోషము, ఈర్ష్యాసూయాలు కలిగిన సొసైటీలో ఉంటాయి. మీ మీద జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు ఒక రకంగా అనుకూలమని చెప్పొచ్చు. ప్రమోషన్లు, బదిలీలు, లాభం జరుగుతుంది, ఇంటికి దూరంగా వెళ్ళిపోతారు. ఆ రకంగా ఖర్చులు ఏర్పడడం, లాభం వచ్చే ప్రమోషన్ వచ్చిందని ఆనందం కంటే దూరంగా వెళ్తారనే బాధనే ఎక్కువగా ఉంటుంది. అలాగే డబ్బు కూడా ఖర్చు అవుతుంది మంచి నెలల్లో. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించింది కదా, ప్రమోషన్ వచ్చింది అనుకుంటే ఇంకో రకమైన ఇబ్బందులు వస్తాయి. అధికారుల మన్ననలు లభిస్తాయి. ప్రైవేట్ సంస్థల పనిచేసే వారికి కూడా మంచి జీతాలు లభిస్తాయి. ఇంక్రిమెంట్లు, గృహయోగము, వాహనయోగము, సాఫ్ట్వేర్ రంగం వారికి బాగుంటుంది. మంచి ప్యాకేజీలు లభిస్తాయి. జీతభత్యాలు పెరుగుతాయి. ఉద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎవరికైతే ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తారో వారికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది ఈ సంవత్సరం. అలాగే స్థిరత్వం ఏర్పడుతుంది జీవితాల్లో. స్థిరత్వం లేని వాళ్ళకి పర్మనెంట్, టెంపరీ వాళ్ళకి పర్మనెంట్ అవుతుంది ఉద్యోగాలు. వ్యక్తిగత జాతకంలో గురుశలో గ్రహాలు బాగుంటే ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అర్ధాష్టమ శని ప్రారంభమైంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. ఉద్యోగం విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాలి. అర్ధాష్టమ శని వల్ల మీ మీద అనవసరమైన ఆరోపణలు చేయడము, మీ మీద చాడీలు చెప్పడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఏళ్ళనాటి శని కానీ ఉన్న సమయాలలో శని దశ నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం చేయాలంటే శరీరాన్ని కష్టపెట్టాలన్నమాట. శరీర కర్మకారకం. శరీరం కష్టపెడితే వీడికి జీవితంలో రియలైజేషన్ వస్తుందనే విషయం చేసి కష్టపెడుతుంటారు. కాబట్టి మనమే వ్యాయామం చేయడము, నడక చేయడము, చిన్నవారికి సహాయం చేయడము, మనం బద్ధకంగా ఉండకుండా బద్ధకాన్ని వదిలిపెట్టాలి. తొందరగా నిద్రలేవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల, మెడిటేషను, ప్రాణాయామం చేయడం వల్ల మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది. చిన్నవాళ్ళకి సహాయం చేయడం వల్ల ఆయన సంతోషపడతాడు. ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఈ సంవత్సరం చాలా ఒక రకంగా లాభం అనిపిస్తుంది, ఒక రకంగా చెడ్డగా అనిపిస్తుంది. ఏం చూసినా కూడా అయ్యో ఇంత గురుబలం ఉందని చెప్పారే కానీ నాకేం జరగలేదు అన్న ఫీలింగ్ కూడా కొందరికి ఉంటుంది. అది జాతకంలో శనికుడు రాహులు నీచలో ఉన్న, శత్రుక్షేత్రాల్లో ఉన్న దశలు నడుస్తున్నా కూడా పెద్దల సహాయ సహకారాలు మీకు ఈ సంవత్సరం తప్పకుండా లభిస్తుంది. మీరు చదువుకున్న విద్య మీకు ఉపయోగపడకపోవచ్చు కొంత ఈ సంవత్సరం. ఆర్థికంగా బాగుందనిపిస్తుంది కానీ ఏమి కనిపించదు. స్థానచలనం ఉంటుంది. సంతాన విషయంలో అసంతృప్తి ఉంటుంది. మీ నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరాస్తులు ఉంటారు. విద్యార్థులు అయితే విద్యలో రాణిస్తారు. ఉన్నత విద్యా అవకాశాలు ఉంటాయి. విదేశీ సేవలకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషం, అభివృద్ధి, ప్రశాంతత ఉంటుంది. ఒక రకంగా ఆర్థిక అభివృద్ధి
ఉంటుంది. మీ పేరు చెప్పుకుని ఇతరులు లాభపడతారు, కాంటాక్ట్లు లాభిస్తాయి. గృహంలో శుభకార్యాలు కూడా, వివాహ శుభకార్యాలు కానీ, సంతానం కలగడం కానీ జరిగే, ఎవరైతే సంతానం ప్రయత్నం సంతానం కలగడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కూడా ఖర్చులు అవుతాయి కదా. మీరు పనిచేసే కార్యాలయాల్లో పరిస్థితి ప్రతికూలంగా మారితే కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అర్ధాష్టమ దోషం వల్ల సంవత్సరం ద్వితీయార్థంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మానసిక సంతోషం, ధైర్యం ఉంటుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. మీరు అప్పులు చేసి ఇల్లు కట్టాలనుకున్న, వెహికల్స్ కొనాలన్నా కొంత కష్టంగా దొరకడానికి ఇబ్బంది, ఏవో కొన్ని పేపర్స్ అవి అడుగుతారు కాబట్టి కొంత వాళ్ళు అడిగే రిక్వైర్మెంట్స్ ఇవ్వలేకపోవచ్చు. మీరు శుభకార్యాల మీద డబ్బు బాగా ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలోచించి ఖర్చు చేయండి. అనవసరంగా దర్బాలకు పోయి ఖర్చు పెడితే ఇప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఉన్న దాంట్లోనే సర్దుకోవడం నేర్చుకోండి. కుటుంబ సభ్యులు అనారోగ్యం, ఆందోళన కలిగిస్తుంది. ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కర్మలు చేయాల్సిన అవసరం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారంలో నిలకడ ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, కోర్టు కేసుల్లో రాజీ పడడం వల్ల పరిష్కరించబడతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు. కొన్నిసార్లు వ్యాపారాల్లో ఈ అర్ధాష్టమి వల్ల భాగస్వామ్య వ్యాపారాల వల్ల ఇబ్బందులు రావడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. భాగస్వామ్య వ్యాపారులతో బంధువులకు దూరంగా ఉండడమే వల్ల మీకు సమస్యలు రాకుండా ఉంటాయి. అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళతో అనవసరంగా మాట్లాడడం వల్ల మీకు ఇబ్బందులు కలిగించడమే తప్ప మీకు వచ్చే లాభం అంటూ ఏమి ఉండదు వారి వల్ల. కాబట్టి బంధువులను దూరంగా ఉంచండి. విద్యార్థులు నూతన విద్యా కోర్సుల పట్ల ఆకర్షణలో తల్లిదండ్రులు బాగా ఖర్చు పెట్టిస్తారు. వృత్తిపరంగా కంప్యూటర్స్ కోర్సులు నేర్చుకోగలిగితే అధిక ఆదాయం, ఉద్యోగం లభిస్తుంది. ఈ అర్ధాష్టమ శని వల్ల జరిగే ఇంకోటి అంటే మనిషి నీరసంగా ఉంటాడు, బద్ధకం అనిపిస్తుంది. కాబట్టి బద్ధకాన్ని వదులుకోమని చెప్పాను కదా ఇంతకుముందే. ప్రతి పనిలోనూ ఆటంకం ఏర్పడుతుంది. మనం నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండి ఏకాగ్రతతో మన పని మనం చేసి డెడికేటెడ్గా పనిచేసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. మన శరీరాన్ని బద్ధకం అనే మన శరీరం దగ్గరకు రానియకుండా చూసుకుంటే మీకు ఏ ప్రాబ్లం. వ్యాయామం చాలా అవసరం. మెడిటేషన్ చేస్తే ఇంకా మీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. వెహికల్స్ నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఉన్న వ్యాపారమే ఈ సంవత్సరం నడుచుకోవడం మంచిదని ముందే చెప్పాను కదా, ప్రారంభంలోనే చెప్పాను. ఉన్న ఉద్యోగం మారకుండా చేసుకోండి అని చెప్పారు. ఆ ఉద్యోగం మారితే మాత్రం మీకు ఇబ్బందులు వస్తాయి. ఏమన్నా మళ్ళీ ఉద్యోగం రావడానికి కొంత కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. గ్రహబలం అంత అనుకూలంగా లేకపోవడం వల్ల వీలైనంత వరకు ఎంత కష్టాలన్నా సరే అదే ఉన్న ఉద్యోగాన్ని నడుపుతూ గడిపించండి. ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు ఓర్పుతో మీ ప్రయత్నాలను సాధించుకుంటూ ఏ సిచ్యువేషన్ కూడా ఆ సిచ్యువేషన్ అడ్జస్ట్ అయ్యేటట్టు మీ మనసును మార్చుకోండి. కాబట్టి దీనికి ఎంత కారణం ఇంకో అర్ధాష్టమ శని కాకుండా భాగ్యస్థానంలో కేతు ఉండడం కూడా మిమ్మల్ని ఒక రకమైన లోన్లీనెస్కు, ఏకాంతంగా ఉండడానికి, ఏదో పని చేయకుండా ఉండడానికి, నిర్లక్ష్యంగా ఉండడానికి క్రియేట్ చేస్తాడు కేతు. కాబట్టి గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు కొంత ఇబ్బందులు అవుతాయి. గణపతి కొబ్బరినూతో దీపారాధన చేయండి. ఈ సంవత్సరం అంతా కూడా అష్టదిగ్బంధనం జరిగినట్టుగా ఉంటుంది మీ పరిస్థితి అంతా కూడా. గురుశైల ధ్యానం చేస్తే కొంత ఇబ్బందులు తగ్గుతాయి. దైవసేవ ఉంటుంది కాబట్టి మీరు ఈ పనిలోంచి బయటపడతారు. మీరు ఎంత ఆశించారో అంత వృధాగా ప్రయాసగా మిగిలిపోతుంది. కాబట్టి ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి. ఈ సంవత్సరము ఉన్న జీవితాన్ని సాఫీగా ఉన్నట్టుగానే నడిపించుకుంటే. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. సొంత వైద్యం మాత్రం చేసుకోకండి. డాక్టర్లను సంప్రదించి మాత్రమే ఔషధాలు తీసుకోండి. ఇంకా వ్యవసాయదారులకు కూడా ఫలితాలు అంతంత మాత్రమే ఉంటాయి. అలా పెట్టుబడులు వ్యవసాయాలకు అప్పులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. పెట్టుబడులు పెరిగిపోతాయి. ఆదాయం వస్తుందో రాదో అన్నంత చింత గబులుగా భయం అనేది ఉంటుంది మనసులో. కేతు పాకిస్తాన్లో ఉండడం చేత కుటుంబంలో కొన్ని కార్యక్రమాలతో భూమిలో కొంత భూమిని అమ్ముకోవాలి అని దాన్ని సరిపడా కావడం కొరకు అమ్ముకునే పరిస్థితి కానీ, దాన్ని కుదోబెట్టే పరిస్థితి కానీ జరగడం ఉంటుంది మీకు. ఇకపోతే సంతాన విషయంలో కొన్ని శుభవార్తలు ఉంటారు. కొంతమందికి సంతాన విషయంలో భాగ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి సంతానం విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి మళ్ళీ అక్కడ చదువుకోలేక మళ్ళీ మధ్యలో దానివల్ల ఏమవుతుంది, మీకు అనవసరమైన విదేశాలకు పంపడానికి ఖర్చు పెట్టడము, ఆ చదువుకొని ఖర్చు పెట్టడం వల్ల అతను తిరిగి నిరాశ నిస్పృహలు ఏర్పడతాయి. అలా
కాకుండా చాలా వరకు మీరు ఆలోచించి అట్లా వెళ్తా అన్న వారిని నిజంగా వెళ్తే వాళ్ళు చదువుకుంటారా లేదా ఆలోచించి వాళ్ళు ఇక్కడనే చదివించడం వల్ల మీకు డబ్బు అనవసరమైన వృధా ఖర్చులు లేకుండా ఉంటాయి. జాగ్రత్త పడండి ఈ విషయంలో. పిల్లలకు తెలియకుండా ఏదో అనుభవ జ్ఞానం లేకుండా మేము అక్కడ వెళ్ళి చదువుతాం ఇక్కడ వెళ్ళి చదువుతాం అంటే నిజంగా వాడికి ఆ చదువుకునే కెపాసిటీ ఉంటే ఉన్న వాళ్ళని పంపిస్తే పర్వాలేదు, లేకపోతే ఇబ్బందులు పాలవుతారు అనవసరంగా. మీకు మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది ఇలాంటి చదువు మధ్యలో మానేసి ఇంటికి తిరిగి రావడం వల్ల. అలాగే ఇకపోతే ఇదంతా కారణానికి అర్ధాష్టమ శని భాగ్యకేతువు సంబంధాలే అని చెప్పవచ్చు. కాబట్టి శనికేతువులను ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. జీవితం పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది, కానీ ఈ సంవత్సరం అంతా అనుభవంలోకి రాదు ఏది కూడా. రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటుంది, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అనుకుంటారు, డబ్బు ఖర్చు అవుతుంది, కానీ పోస్టులు ఏమి అధికారం మాత్రం చేతికోవడానికి ప్రయత్నిస్తే డబ్బు ఖర్చు అవుతుందిగా ఏం లాభం లేదు. వీళ్ళు పరపతి పెరుగు బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అధికార హోదా లభించడానికి ప్రయత్నిస్తే డబ్బు ఖర్చు అవడమే తప్ప ఇంకా మిగిలింది ఏమి ఉండదు. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగా ఉంటుంది ఈ సంవత్సరము. ముఖ్యంగా ఇనుము, ఇసుక, ఇటుక, వైస్ వ్యాపారులకు విశేష లాభాలు ఉంటాయి. బిల్డింగ్ వ్యాపారులకు కొంత ఇబ్బందే. షేర్ మార్కెట్ వాళ్ళకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు గురుబలం ఉంది కాబట్టి చదువుకుని శ్రద్ధ చూపితే మంచి మార్కులతో వ్యాపకంతో పాటిస్తారు. అన్ని పోటీ పరీక్షల్లోనూ ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి మార్కులతో సాధించి వాళ్ళకి సీట్లు సంపాదించుకోగలుగుతారు ఈ సంవత్సరం గురుబలం ఉండడం చేత. జాతీయ అంతర్జాతీయ పోటీలలో ఈ క్రీడాకారులకు మంచి ఈ గుర్తింపు లభిస్తుంది. వాళ్ళు మంచి పోటీలలో విజయం సాధించగలుగుతారు, మెడల్స్ కూడా సాధించుకోగలుగుతారు. స్త్రీలకు కూడా బాగుంటుంది. వీళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళకి ఇంకా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ యొక్క అధికారులతో మన్నన పొందుతారు, ప్రమోషన్లతో ఉంటాయి, కానీ గృహానికి దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు. ఆర్థికంగా వెళ్తుంది. విలువైన వస్తువులు, స్వర్ణాభరణాలు కొంటారు. వస్తువులు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ ఉంటాయి. స్త్రీలకు వివాహం కాని వారికి సంవత్సరం తప్పకుండా వివాహం అవుతుంది. స్త్రీలకు భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమ రాగాలు పోతాయి. గర్భిణీ స్త్రీలకు కూడా ఈ సిజేరియన్ కూడా మామూలు డెలివరీలే అయ్యే అవకాశం ఉంటుంది. పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంటుంది. గురు భగవానుడు తన సొంత క్షేత్రంపై దృష్టి ఉంది కాబట్టి అది కుటుంబాన్ని పెంచుతాడు. అలాగే జీవితం హాయిగా గడిచిపోతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి మంచి యోగదాయకమైన సంవత్సరం యావరేజ్గా పెద్దగా ఉందని చెప్పవచ్చు. వేదస్సుకు తోడు గ్రహబలము, దైవబలం తోడైతే ఇంకా బాగా ఉంటుంది. అర్ధాష్టమ శని అయినప్పటికీ మిగిలిన గ్రహబలముల వలన ఈ సంవత్సరం మీ జీవితం సుఖంగా గడిచిపోతుంది. దైవారాధన చేయండి, గణపతి ఆరాధన చేయండి, రావి చెట్టు ప్రవేశాలు చేయండి, దక్షిణామూర్తి పారాయణం ప్రతిరోజు చేసుకోండి, రుద్రాభిషేకం నెలకు ఒకసారైనా చేసుకోండి. అర్ధాష్టమ శని దోషం తొలగడానికి శివపంచాక్షరి మంత్రాలు ప్రతిరోజు జపం చేయండి. ఇక ఈ రాశి వారికి అందాయ బలాలు పరిస్థితి మూల నక్షత్రం వారికి 4, 1, 3 ఉంది. సమసంఖ్యలేమో సాధారణ జీవితాన్ని, బేస్ సంఖ్యలు ధనాదాయాన్ని, మంచి లాభాలను చూపిస్తాయి. 0 సంఖ్యలు భయాన్ని, ఆందోళనను, అనారోగ్యాన్ని, మానసిక ఆందోళన కలిగిస్తాయి. కాబట్టి ఒక్కొక్క సంఖ్య 4 నెలలు చూపిస్తుంది. కాబట్టి మొత్తం 12 నెలలకు మొదటి 4 నెలలు, 2 4 నెలలు, 3 4 నెలల కింద ఈ ఫలితాలు ఉంటాయి. సరి సంఖ్య సమలాభాన్ని చూపిస్తుంది. కాబట్టి మొదటి 4 నెలలు మూల నక్షత్రాలకి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఈ 4 నెలల్లో మామూలుగా గడిచిపోతుంటుంది. ఆషాఢం తర్వాత శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీక ఈ 4 నెలలు మొత్తం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. 1 బేస్ సంఖ్య అయింది కాబట్టి ధనలాభము, అన్ని రకాల విజయాలు కలుగుతాయి. ఆ టైంలో ఏదైనా పని చేసుకుంటే మీరు చేసుకోండి. అలాగే శ్రావణం నుండి కార్తీకం వరకు, అంటే జూలై నుంచి అక్టోబర్ వరకు, మార్చి నుంచి వరకు సాధారణంగా వస్తుంది. ఇక మార్గశిరం నుండి పాల్గొనడం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు, అది కూడా బేస్ సంఖ్య కాబట్టి మీకు టోటల్గా ఈ సంవత్సరం అంతా కూడా 1, 3, 2 బేస్ సంఖ్యలే కాబట్టి మీకు శ్రావణ మాసం నుంచి చివరి పాల్గొన మాసం వరకు 8 నెలలు చాలా అద్భుతంగా గడిచిపోతుంది మూల నక్షత్రం వరకు అని చెప్పవచ్చు. ఇకపోతే పూర్వాషాఢ 7, 2, 1 వచ్చాయి కందాయ బలాలు. అంటే మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు చాలా అద్భుతంగా గడిచిపోతుంది. మధ్య 4 నెలలు సామాన్యంగా గడుస్తుంది. కాబట్టి పూర్వాషాఢ వారికి కూడా పెద్దగా ఇబ్బందులు అంటే ఏమి ఉండవు. 0 రాలేదు కాబట్టి 0 వస్తేనే ఇబ్బంది ఏదైనా. సరి సంఖ్య సమలాభాన్ని, బేస్ సంఖ్య ధనలాభాన్ని చూపిస్తుంది. కాబట్టి ముందు 4 నెలలు 4 నెలలు బాగుంటుంది వీరికి. కాబట్టి తప్పక ఈ 8 నెలలు యోగదాయకం. శుభకార్యాలు, బంధువులతో ఆనందంగా గడపడం అవకాశం, ఆర్థిక ఇబ్బందులు
తొలుగుతాయి, ఎదుగుదల ఉంటుంది. ఇక ఉత్తరాషాఢ వారికి మాత్రము ముందు 4 నెలలు చివరి 4 నెలలు సమసంఖ్యలు వచ్చాయి, మధ్య 4 నెలలు 0 వచ్చింది. కాబట్టి సరిసంఖ్య సమలాభాన్ని, రెండో సంఖ్య భయాన్ని, ఏమన్నా పద్యాలంటే భయం ఏర్పడుతుంది అన్నమాట. చిత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం కదా, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక 4 నెలలు మాత్రం కొంచెం భయంగా నడుస్తుంది. మరి ఏ పని చేయలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఉన్న ఉద్యోగం చేసుకోవడం, కొత్త ఉద్యోగానికి మార్పు చేసుకోకుండా ఉండడము, కొత్త పనులు ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఉత్తరాషాఢ వాళ్ళు, ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు అన్నమాట. ఇలా చేసుకుంటే వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, మనోవేదన ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంత ఇబ్బందులు ఉంటాయి. మానసిక ప్రశాంతత తక్కువ, మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి అధికంగా, శ్రమ ఎక్కువ, ఫలితం మొత్తం తక్కువగా ఉంటుంది. ఇక నక్షత్ర ఫలాలు పరిశీలిస్తే మూల 1, 2, 3, 4 పాదాలకు విదేశీయాన యోగం ఉంది. అనారోగ్య బాధలు ఉంటాయి. ఆకస్మిక ధన నష్టము, అన్ని రంగాల్లో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయదారులకు లాభాలు ఉంటాయి. పూర్వాషాఢ వాళ్ళకి తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. వేలు కోరే వారిని నమ్మటం మంచిది. శారీరక బలహీన ఏర్పడుతుంది. వేళ ప్రకారం భోజనాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. అకాలంగా సమయాలు భోజనం చేసి ఫుడ్ పాయిజనింగ్ రావడం కానీ అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం మంచిది కాదు. పేపరు, ఐరన్, నూనె వ్యాపారులకు చాలా మంచి అవకాశాలు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకు. ఉత్తరాషాఢ వాళ్ళకి బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలుగుట అవసరము. బంధువుల నుంచే వీళ్ళకి మోసం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇతరుల సహాయ అవకాశం ఇచ్చటం మంచిది. సలహాలకు ఎవరైనా సలహాలు ఇస్తే వాటి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనారోగ్య బాధలు ఉంటాయి, అధికమవుతాయి. కోరుకునేది ఒకటైతే జరిగేది ఒకటి జరుగుతుంది. బ్యూటీ పార్లర్ వాళ్ళకి కొద్దిగా బాగుంటుంది ఉత్తరాషాఢ 1వ పాదం వారికి. ఇంకా అధిక శుభాలు పొందాలంటే మీరు గురు భగవానుడు మిథునరాశిలో ఉన్నాడు. మిథునరాశికి అధిపతి బుధుడు, బుధుడికి అధిపతి విష్ణుమూర్తి. కాబట్టి విశ్వాస పారాయణ చేసుకుంటే మంచి శుభఫలితాలు లభిస్తాయి. అధిదేవత దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయ, గురువుల ఆరాధన ఎవరు చేసిన గురు దత్తాత్రేయ, గురు షిర్డీ సాయిబాబాను కానీ ఎవరికి ఇష్టమైన గురువు ఉంటే ఆ గురువును ఆరాధించుకుంటే కూడా మీకు గురుబలం ఇంకా పెరుగుతుంది. గణపతి ఆరాధన, కొబ్బరితో గణపతికి దీపారాధన చేయండి. రుద్రాభిషేకం నెలకు ఒకసారి చేసుకోండి. దుర్గా సప్తశతి ప్రతిరోజు పారాయణ చేసుకోండి. మే రాశిలో సంచరించే సమయంలో మే వరకు ఇంకా చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం ప్రతిరోజు గురు శనివారంలో రావి చెట్టు ప్రక్షాళన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. శివపంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు 105 సార్లు జపం చేసుకోండి. ఈ రకంగా దయప్రార్థన చేసుకోవడం వల్ల మీకు ఈ ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. చెప్పిన సూచనలను పాటిస్తూ మీరు మీ యొక్క ఆదాయ వ్యయాలను వ్యర్థం కాకుండా ఖర్చు పెట్టుకోవడం, ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం, ఉన్న వ్యాపారాన్ని సజావుగా చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. దేవుణ్ణి దైవాన్ని నమ్ముకోండి. ప్రతిరోజు మీకంటే తక్కువ స్థాయి వారికి సహాయం చేయండి. దానివల్ల శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది. క్రమశిక్షణతో వ్యాయామం, నడక చేస్తూ ఉంటుంది. శరీరాన్ని కష్టపెట్టండి. మీ అంతలో మీ శరీరాన్ని కష్టపెడితే శని భగవానికి ఏం అవసరం ఉంటుంది, మళ్ళీ కష్టపెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు క్రమశిక్షణతో ఉంటే, నీతి నిజాయితీతో పనిచేస్తూ నిజాయితీతో మీ జీవితాన్ని సాగిస్తే మీకు ఆ భగవంతుడు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాడు. అందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సౌఖ్యాలు, ప్రసాదించాలని భగవంతుడు ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. శుభమస్తు.